విద్యార్థులను ర్యాంకుల కోసం పరిగెత్తించే కాలేజీలే ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మాత్రం విద్యార్థులకు కళాశాలను ఒక ప్రయోగశాలగా మార్చింది. వారి ప్రతిభను వెలికితీసింది. విద్యార్థులు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ను పరిచయం చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఒక విద్యార్థి ఛార్జింగ్ సైకిల్ను తయారు చేశాడు. దీనికి సపరేట్గా ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. తొక్కేటప్పుడే ఛార్జ్ అవుతుందట. 25 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందని, ఇది విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మా ప్రాజెక్ట్. దిస్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ రీజనరేటింగ్ బైసైకిల్. దీని మెయిన్ మోటో ఏంటంటే మనము తొక్కేటప్పుడు ఛార్జ్ అవుతుంది సైకిల్. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోయినాక తొక్కుతూ పోతే మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది బైసైకిల్కి. సో మనము ఛార్జింగ్ పెట్టుకునే అవసరం లేదు. ఇదంతా ఈ డైనమో వల్ల అవుతుంది. ఈ డైనమో అన్నది ఏమంటారు, తొక్కేటప్పుడు సైకిల్తో పాటు ఇది రొటేట్ అవుతుంది. ఇది కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ లాగా ఈ ఇంట్లో బ్యాటరీలో తీసుకెళ్తుంది. ఇది మల్టీమీటర్. ఇది కరెంట్ ఫ్లో ఎంత అవుతుందో చెక్ చేయడానికి. తిప్పుతున్నప్పుడల్లా దీనికి రీడింగ్ చూపిస్తాం మనకి ఎంత ఫ్లో అవుతుందో. పెల్లింగ్ అయ్యేప్పుడల్లా ఇది స్పీడ్ డిటెక్ట్ చేయడానికి సైకిల్ది. అండ్ ఇది మనం ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూపిస్తుంది, ఛార్జింగ్ ఎంత పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఆన్ చేసినాక ఇది మన నార్మల్ ఏమంటారు బైసైకిల్ లాగా రేస్ చేస్తే అది ముందరికి ఫార్వర్డ్ వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ హార్న్. ఇది లైటింగ్కి, ఇది హార్న్కి. ఇదంతా మనం పెల్లింగ్ చేసినప్పుడల్లా ఇది ఛార్జ్ అవుతూనే ఉంటుంది లైట్. ఇది ఇంక ఇష్యూ ఏమి ఉండదు. ఇది ఒక 20 kmph వరకు, 20-25 kmph వరకు వెళ్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతుంది ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు.